స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వీరనారి చాకలైలమ్మ యొక్క 40 సంవత్సరాల యొక్క వర్ధంతిని మరి ప్రతి మండల కేంద్రంలో, జిల్లా కేంద్రంలో, రాష్ట్ర కేంద్రంలో మరి జరుపుకుంటా ఉన్నాం. ఆమెను స్ఫూర్తి తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. గతంలో మేము చాలాసార్లు మా రజక ఐక్య వేదిక తరపు నుండి మేము స్టేట్ కమిటీకి మరి అంతకుముందు ఉన్న ప్రభుత్వానికి కూడా అధికారికంగా ఐలమ్మ జయంతిని వర్ధంతిని జరపాలని చెప్పేసి మేము డిమాండ్ పెట్టినామో ఆ డిమాండ్ని గత ప్రభుత్వము మరి నెరవేర్చింది. మరి అధికారికంగా మరి జయంతిని వర్ధంతిని కూడా చేయాలి. మరి ఈసారి మాత్రం మరి చేస్తారో తెలియదు. కానీ ఇక్కడ ఆర్మూరు పట్టణ మా అధ్యక్ష కార్యదర్శి ఒక పెద్ద మనుషుల సమక్షంలో ఇలా ఐలమ్మకు మరి దండలు వేసి నివాళులు అర్పించాము. ఆమె ఈ యొక్క రజకుల కొరకు కాకుండా భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాటం చేసిన ఏకైక మహిళ. మరి ఆ మహిళను పూర్తి తీసుకొని ఈరోజు అందరం కూడా ముందుకు వెళ్తున్నాం. అందుకోసం అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ వర్ధంతి యొక్క ఉత్సవాలను జరుపుకుంటూ ఆమెకు నివాళులు అర్పించాము. ఆర్మూర్ పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ యొక్క 40వ వర్ధంతి సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఐలమ్మ అంటేనే మనకు మొదటగా గుర్తొచ్చేది ధైర్యం. అప్పుడు ఉన్నటువంటి దొరలు రజాకారులను మహిళ అయినప్పటికీ ఆమె భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి దొరల్ని తరిమి కొట్టిన వీర వనిత. కాబట్టి ఐలమ్మ గారి యొక్క స్ఫూర్తిని, ఆమె యొక్క ధైర్యాల్ని పొనిచిపుచ్చుకొని మన రజకులందరూ, యువకులు కానీ మహిళలు కానీ అన్ని రంగాల్లో ముందడికి వెళ్ళాలని కోరుకుంటున్నాం. అలాగే చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా చాలా బాధగా ఒక విషయం మేము గుర్తు చేసుకుంటున్నాం. ఏంటంటే చాకలి ఐలమ్మ వారసులమైన మేము ప్రతి గ్రామంలో ఆడబిడ్డలుగా గౌరవింపబడుతున్నాం. మాకు గుర్తింపు అంటే చెరువే అని అందరికీ తెలుసు. కానీ ఆర్మూర్లో చెరువు ప్రాంతంలో, గుండ్ల చెరువు ప్రాంతంలో నిర్మిస్తున్నటువంటి కట్టడాల్ని మేము చూస్తున్నాం. మాకు కూడా చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే అందరూ ఆహ్లాదకరంగా ఉండడానికి అక్కడ ట్యాంక్ బండ్ నిర్మాణాలు జరుపుతుర్రు. కాకపోతే మా యొక్క ప్రతీక అయినటువంటి మా చాకలి బండ అక్కడ లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి అధికారులకు, నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం, వేడుకుంటున్నాం. అక్కడ నడిపిస్తున్నటువంటి ట్యాంక్ బండ్ నిర్మాణంలో భాగంగా మా రజకులకు చాకలి బండను ఏర్పాటు చేసి బట్టలు ఆరేసుకోవడానికి జాగాను కూడా కేటాయించాలని అధికారులని, నాయకులని అందరినీ కోరుకుంటున్నాం.